పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్లు జైలు శిక్ష. ఆయన సతీమణి 7 ఏళ్ల జైలు శిక్ష. మరో అవినీతి కేసులో పాక్ కోర్టు తీర్పు. ఈ విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని పోతావా చస్తావా అని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని తరిమికొట్టినారు. ఇప్పుడు పాక్ ప్రధానికి 14 ఏళ్లు జైలు శిక్ష అంట. ఆయన భార్యకు 7 ఏళ్లు జైలు శిక్ష అంట. ఈ విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ విధంగా కొన్ని దేశాలు ఈ విధంగా రాక్షసత పాలన చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన చుట్టుపక్కల ఈ విధంగా కొంతమంది దుర్మార్గులు ఈ విధంగా కొంతమందిని ఏమార్చే ప్రధానమంత్రులని ఏమార్చే స్థాయికి పోతూ ఉంటారు. నీకు ఏ విధంగా బ్రతికేదానికి స్వతంత్రం ఉండదు. ప్రజలకు ఎటువంటి స్వతంత్రం ఉంటుంది?